అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభకు జనాలు వచ్చిర్రు. సాధారణంగా అధికార పార్టీ సభ పెడితే ఆ సభకు జనాలు పోదామా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. సరే, ఎట్లా వచ్చిర్రు జనాలు ఏందనేది సెకండరీ, కానీ పబ్లిక్ అయితే వచ్చిర్రు. అక్కడ ఖాళీ కుర్చీలు ఏం కనవల్లే, కుర్చీలు నిండిపోయినాయి, అంత బాగానే ఉంది. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనాలను చూసి అద్భుతంగా మాట్లాడిండు. దాదాపు ఒక 30 నుండి 40 నిమిషాల వీడియో ఉన్నది రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. దాంట్లో కొన్ని హైలైట్ పాయింట్స్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ అయినా, ఏ సభ అయినా, ఏ ప్రెస్ మీట్ అయినా ఆయన మీడియా ముందుకు వచ్చిందంటే కేసీఆర్ ముచ్చట లేకుండా రాడు. కేసీఆర్ గురించి పక్కా మాట్లాడతాడు. వాస్తవానికి నిన్న జరిగినటువంటి మీటింగు అధికారిక మీటింగు. అంటే ఆ మీటింగు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార మీటింగ్ కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదో సభ కాదు, ఏది కాదు. కేవలం ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి సభ, ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి సభ, ప్రజలకు మంచి జరిగేటటువంటి సభ. ఆ సభలో ప్రజలు కూడా వెయిట్ చేసిరు ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో. ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి మీటింగు, గవర్నమెంట్ మీటింగు, ఇది పార్టీ మీటింగ్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఏదైతే అఫీషియల్ మీటింగ్ కాదు, అంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ మీటింగ్ కాదు, ఇది గవర్నమెంట్ మీటింగ్. మరి గవర్నమెంట్ మీటింగ్లో ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు అని చెప్పి చాలామంది జనాలు క్యూరియాసిటీతో ఎదురు చూసారు. నిన్న గవర్నమెంట్ మీటింగ్ అయినా, గవర్నమెంట్ మీటింగ్లో కూడా అంటే అధికారిక మీటింగ్, అది అధికారిక మీటింగ్ అయినా కూడా అంతే. రేవంత్ అన్న ఎక్కడా మారడు అన్నట్టు ఎక్కడా మారలే. కేసీఆర్ని తిట్టుడు, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టుడు, జగదీశ్వర్ రెడ్డిని తిట్టుడు, అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ని తిట్టుడు, అందరిని తిట్టుడు అంతే. అక్కడ ఉన్నటువంటి గాదర్ కిషోర్ని తిట్టిండు, అక్కడ ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని తిట్టిండు. జగదీష్ రెడ్డిని అయితే మరీ పర్సనల్గా తిట్టిండు, మామూలు పర్సనల్గా కాదు, మరీ పర్సనల్గా. మరి అంత పర్సనల్గా ఎందుకు అనాల్సినటువంటి అవసరం వచ్చిందో తెలుస్తలేదు. భూమికి జానం లేడు అంటుండు, 3 అడుగులోడు అంటుండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, మరి మనం మాట్లాడేటటువంటి మాటలు తెలంగాణ ప్రజలు చూస్తారు, సభ్య సమాజం చూస్తుంది. మరి నేను మాట్లాడే మాటలు రేపటి రోజు కొత్త రాజకీయాలు నేర్చుకునేటటువంటి యువకులు చూస్తారు. మరి నేను మాట్లాడే మాటలు ఇవాళ ఏం నేర్చుకోవాలి, నా దగ్గర నుండి ఏందనేది ఏం తెలియదు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చిండు. ఇప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా పార్టీ మీటింగ్ అనుకో, అంటే పార్టీ మీటింగ్ అంటే ఏదైనా భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ పార్టీ సభ అనుకో, కాంగ్రెస్ పార్టీ సభలో నువ్వు ఎవరన్నా తిట్టుకో, ఎవరినన్నా పొగుడుకో, ఎవరి గురించైనా మాట్లాడి ఇబ్బంది లేదు. కానీ నిన్న జరిగింది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, ప్రభుత్వ సభ. ప్రభుత్వానికి పార్టీకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు పార్టీకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కానీ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఏంది ఇక్కడ, గవర్నమెంటు, ప్రజలు ఫైనల్. గవర్నమెంట్ అంటే పబ్లిక్ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయిండు, ఎమ్మెల్యేగా గెలుస్తే ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండు, కాన్స్టిట్యున్సీ జనం ఓట్లేసి గెలిపించారు కాబట్టి. గవర్నమెంట్ అంటే ఏంది, ప్రజలు, ప్రజలే గవర్నమెంట్ కదా, పబ్లికే గవర్నమెంటు. గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది, ప్రజలు కట్టేటటువంటి పన్నులతోటి. అప్పుడు ఓనరు ప్రజలే కదా. మరి ఆ ప్రజలు నిన్న సైలెన్స్. ఆ సభలో అసలు హంగామా లేదు, హడావిడి లేదు, ఓ చప్పట్లు లేదు, ఓ విజిల్స్ లేవు, మొత్తం సైలెన్స్, గప్చుప్. ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు. సాధారణంగా ఏదన్నా ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు వెనకాల ఉండేటటువంటి వాళ్ళు హడావిడి చేస్తారు, సప్పుడు చేస్తారు, చప్పట్లు కొడతారు, విజిల్లు కొడతారు. కానీ ఇక్కడ ఏం లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి మాట్లాడేటప్పుడు ఏం లేదు, సైలెన్స్. మహిళలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడేటప్పుడు ఏం లేదు, సైలెన్స్, మొత్తం సైలెన్స్. నిన్న సభ మొత్తం గప్చుప్గా నడిచింది. అక్కడున్న జనాలు కొంతమంది ఎప్పుడైపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఏం కథ అన్నట్టుగా చూస్తారు. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ చూడు కేసీఆర్ పేరే. మనం అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు, ఏం చెప్పిండు, రైతు భరోసా గురించి చెప్పిండు, మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పిండు. ఫస్ట్ మనం ఈ వీడియో విందాం. విన్న తర్వాత నేను మీకు చెప్తా ఏం జరిగింది ఏందనేది. ఇదే కాదు, రైతు భరోసా ఇస్తలేరు, రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎగ్గొట్టాడు, రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒగల ఏడుపులు ఏడ్చిండ్రు. ఇంటింటికి పోయిరు, కడుపులో తలకాయ పెట్టిర్రు. కడుపులోనేమో సంతోషంగా ఉంది, ఎగ్గొట్టే బాగుండు, మా పండుగ బండు అని. కానీ ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారిని, పత్తి విక్రమార్క గారిని, మంత్రివర్గ సభ్యులందరినీ పిలిచి పేదలకు రైతు భరోసా చెయ్యాలి, 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,49,00,000 మంది రైతులకు
ఈ రోజు మన 1,49,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా ఖాతాలో 9 రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసినాం. విన్నరా? 9 రోజులలో 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు బంధు వేసినామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 9,000 కోట్ల రూపాయలు వేసిరట. కొడంగల్ నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో 600 మందికి రైతు బంధు రాలేదట. మన కేటీఆర్ చెప్పిన మాటే, ప్రతిపక్ష పార్టీ లీడర్ కదా కేటీఆరే చెప్పిండు 600 మందికి రైతు బంధు రాలేదు అని చెప్పిండు. వానాకాలం పంటకు 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినామని చెప్తున్నాడు. 1,40,00,000 ఎకరాలకు వచ్చిందని చెప్తున్నాడు. దాదాపు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చిందని చెప్తున్నాడు. మరి ఎండాకాలం పంటకు ఎందుకు ఇవ్వలేదు సార్? ఎండాకాలం పంటకు జనవరి 26వ తారీఖు మీరే స్టార్ట్ చేసిరు కదా. జనవరి 26, 2025 మీరే స్టార్ట్ చేసిరు కదా. మరి ఎందుకు చేయలే? మార్చి 31వ తారీఖు లోపు భూకంపం బద్దలు కొడతాం, రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా. మరి ఎందుకు చేయలే? చేయకపోవడానికి గల కారణం ఏంది? ఎండాకాలం పంటకు ఎవరు అడ్డొచ్చిర్రు? ఎందుకు ఇవ్వలేకపోయిర్రు? కేవలం 3 ఎకరాలకు మాత్రమే ఎందుకు ఇచ్చిర్రు రైతు భరోసా? మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా, సమాధానం ఉండాలి కదా. ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రాలే, సొంత కాన్స్టిట్యున్సీలో. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సభలో ఎక్కడ ఈ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎమ్మెల్యేను ఉద్దేశించి తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిని ఉద్దేశించి మాట్లాడిండు. నువ్వు మంత్రి హోదాలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చినవా? నీ ఊరికి ఓ మండలం తెచ్చినవా? లేకపోతే నీ ఊరికి ఏమన్నా తెచ్చినవా? నువ్వు ఏం చేసినావు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ఊరికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్? మీ ఊర్లో ఎంతమందికి రైతు బంధు పడ్డది? ఎంతమందికి రుణమాఫీ అయింది? ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి? ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది? ఇవన్నీ చెప్పు, ఇవన్నీ లెక్క దిగి. అంటే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన తన ఊరికి మండలం తెచ్చుకోవాలనా? ఆయన ఊరికి ఆయనే డబుల్ బెడ్రూమ్ తెచ్చుకోవాలనా? అంటే ప్రజలకు చేయొద్దా? ఆయన ఊరికి మాత్రమే చేసుకోవాలి, మంది ఎటన పోనీయా? ఆయన ఊరికే చేసుకోవాలి గంతే. ఆయన జిల్లాని అంటలేడు, నీ ఊరికి నువ్వేం తెచ్చుకోలే అంటున్నాడు. అంటే ఒక మంత్రి ఒక ఊర్లోకి వెళ్ళి గెలిస్తే ఆ ఊరికే చేసుకోవాలా, వేరేటోళ్ళకి చేయొద్దా? మరి ఏందో మరి. ఓన్లీ కొండారెడ్డిపల్లికి చేసుకో, మిగతా వాళ్ళకి చేయకి ఇక పని. కొండారెడ్డిపల్లి నీకు ఇంపార్టెంట్ కదా, నీ ఊరు నీకు ఇంపార్టెంట్ కదా. నీ ఊరికి ముఖ్యమంత్రి ఉండు, మరి తెలంగాణకి ఎందుకు ఇంకా నువ్వు ముఖ్యమంత్రి? మస్తు చాలా దారుణంగా మాట్లాడిండు నిన్న. అధికారిక మీటింగ్ ఇది, అంటే ప్రభుత్వ మీటింగు. ఏ మీటింగ్ తెలుసా? రేషన్ కార్డులు పంచే మీటింగ్. 20 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అని చెప్పి రేషన్ కార్డులకు సంబంధించిన మీటింగు. రేషన్ కార్డు మీటింగ్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్ కదా. ప్రజలు మాకు రేషన్ కార్డులు ఇస్తారో అని చెప్పి ఎదురు చూసి వచ్చారు చాలా మంది. ఇంకేమన్నా చెప్తాడేమో, మహిళలకు 2,000 అంటాడేమో, మహిళలకు స్కూటీలు అంటాడేమో, సైకిళ్ళు అంటాడేమో, ఇంకేమన్నా కొత్తవి చెప్తాడేమో అనుకొని వచ్చిర్రు. నిన్న ఏం లేదు, ఉత్తకతే. మొత్తం వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అసలు ఏం జరిగింది ఏందనేది. ఈ ఒక్క వీడియోలోనే మొత్తం క్లారిటీ వస్తుంది మీకు. రైతు భరోసా అయితే మీకు అర్థమైంది కదా. వానాకాలం పంటకు 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిరట, 70 లక్షల మందికి వచ్చిందట. 1,40,00,000 ఎకరాలకు ఇచ్చినామని చెప్తున్నాడు. వానాకాలం పంటకు మాత్రమే ఇచ్చారు. 2024 మొత్తం రైతు భరోసా ఇయ్యలే. 2025 ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా రాలే. ఇక్కడికైతే మీకు అర్థమైంది కదా. రైట్గా ఇంకా మాట్లాడుకుందాం. ఇంకేం చెప్పిండో వినుర్రి. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం. రైతు రుణమాఫీతో పాటు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చిరట. ఏ గిట్టుబాటు ధర ఇచ్చిర్రు? మొన్న కల్లాల కాల మొత్తం వర్షం పడి వడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. వడ్లు కొనేటప్పుడు కింటానికి 10 కిలోలు 15 కిలోలు కడిగేసారు దళారులు. మీరు పట్టించుకున్నారా? మీరు మాట్లాడిర్రా? ఎట్లా చెప్తారు సార్ గిట్టుబాటు ధర? మీరా? పంట బోనస్ అందరికి వచ్చిందా? ఇప్పటిదాకా పంట బోనస్ దాకా తలకాయలు పట్టుకున్నారు రైతులు. పంట బోనస్ అందరికి వచ్చిందని ఎట్లా చెప్తారు? అబద్ధం కాదా? ఇంకా రుణమాఫీ గురించి చెప్తున్నాడు, ఇది కూడా వినాలి మీరు. ఇంకా మొత్తం వినుర్రి, మీకు పిన్ టు పిన్ డేటా మొత్తం చెప్తే తినుర్రి. ఆయన మాటలను ఆయనే దొరికిపోతాడు. సంతోషం చూసినాం. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం. మీరు పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. చేసిరు, మంచిగా చేసిరు. మొన్న బోనస్ ఇస్తామని ఇచ్చిర్రు సార్. సంవత్సరం తిరిగే లోపలనే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి మీరే కొన్నారు మొత్తం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబడి
ఈ రోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈ రోజు మన రైతుల యొక్క కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను. ఎవరైనా మాట్లాడుతుర్రా వాళ్ళ పరిస్థితి చూడుర్రి, పబ్లిక్ పరిస్థితి. వాళ్ళు ఎప్పుడైపోతుంది, ఎప్పుడు పోవాలి, ఏంది పంచాయతీ, మాకు ఎక్కడ బాధ. అసలు మీకు ఇంకో విషయం తెలియదు, ఊర్లోకి వెళ్ళి జనాలను తీసుకొచ్చిరట ఇల్లే. ఇక తీసుకొచ్చిరంటే ఏముంటుందో మీకు తెలుసు, నేను ఓపెన్గా చెప్పాను. కానీ తీసుకొచ్చిరు జనాలను ఊళ్ళోకి వెళ్ళి, పొద్దుగానే పోయిరట, బస్సులు ఎక్కించుకొని తీసుకొచ్చారు. మీటింగ్ ఉంది రారి, రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంది రారి రారి అని పట్టుకొచ్చారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన వీళ్ళందరినీ తరలించడానికి టైం పట్టిందని. ఏం చెప్తాం ఇంకా, పాపం వాళ్ళు మాకు మస్తు పనులు ఉన్నాయి ఇంటికాడ, మేము బోర్కాడికి పోవాలి, బాయికాడికి పోవాలి, మోటార్లు వేసుకోవాలి, మాకు ఇన్ని పనులు ఇడిచిపెట్టుకొని ఇడికి వస్తే ఏమన్నా మంచి ముచ్చడి చెప్తాడేమో అనుకుంటే కేసీఆర్ని తిడుతుండు, జగదీశ్వర్ రెడ్డిని తిడుతుండు, ఆ తుంగతుర్తి గాదర్ కిషోర్ని తిడుతుండు, తిట్టుడు ప్రోగ్రాం పెడతాడు తప్ప అసలు ముచ్చడి చెప్పడు. వాళ్ళు చూడుర్రి, వాళ్ళ కథ చూడుర్రి. ఇప్పుడు మహిళలు ముంగటంతా మహిళలు కూర్చురు కదా, మహిళల ఫేస్లో ఒక్కళ్ళ ఫేస్లో అయినా ముఖం ఉందా అంటే నవ్వుందా? వాళ్ళ ముఖంలో నవ్వుందా? ఒక్క మహిళకు సంబంధించినటువంటి ఫేస్లో నవ్వుందా? ఒక్కళ్ళన్నా నవ్వుతుర్రా? సంతోషంగా ఉన్నారా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే? మహిళలు అనుకుంటారు కదా, మాకు 2500 అని చెప్పిండి ఇయ్యలే, మహిళలకు గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, 200 లీటర్ల కరెంట్ అన్నాడు, స్కూటీలు అన్నాడు, మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు, బతుకమ్మ చీరలు అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం అన్నాడు. ఈ ఆడబోయినాయి కావచ్చు ఇవన్నీ ముచ్చట్లు, అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రేషన్ కార్డుల ముచ్చట తీస్తున్నా చెప్పి మహిళలు అనుకుంటారు కదా. రేవంత్ రెడ్డి షాక్ అయిపోయాడు నిన్న సభ చూసి నిజంగా. ఇక చూడు ఇక ఇంకేం చెప్తాడు. ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే, రైతును రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది. అంతే, మీరు డప్పు కొట్టుకోవాలి. మిత్రులారా, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కనీస మద్దతు ధర కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు. ఇవాళ ఆనాడు కొత్త కోడలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు, పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు. ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి దాదాపుగా 26 లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం. 5,61,000 కార్డులతోని 17 లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి 40 లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం. 3,10,00,000 మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు. సన్న బియ్యం ఎంత మంచిగుందో జనాలకు తెలుసు. రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ఇదే కాదు, రైతులే కాదు, మా ఆడబిడ్డలు, మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు 10 ఏళ్లలో ఎట్లుండే పరిస్థితి, ఎన్నడన్నా మీరు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? అక్క నువ్వు అడుగుతావు అన్న, వచ్చినాడు మీ ఓట్ల కోసమే వచ్చిండ్రు తప్ప మళ్ళీ ఎన్నడన్నా మీరు ఎక్కడున్నారు? ఒక్క ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన పత్తలేడు, ఒక్క ఎమ్మెల్యే అయినా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్లో వండుకుంటుర్రు, లేకపోతే హైదరాబాద్లో వండుకుంటారు తప్ప ఒక్క ఎమ్మెల్యే బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఏమన్నా అయితే తింటూరు ఇంటికాడు ఉంటారు తప్ప బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందా? జనాల దగ్గరికి పోయి జనాలు ఏం చేస్తూ ఉన్నారు, జనాల పరిస్థితి ఏంది, పబ్లిక్ ఇష్యూస్ ఏంది, వాళ్ళ బాధలేంది, కష్టాలేంది, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంది, ఒక్క ఎమ్మెల్యే తెలుసుకునే పరిస్థితి ఉందా? మహిళలు ఏం చేస్తూ ఉన్నారు, మహిళల బాధలు ఏందని చెప్పి ఒక్క ఎమ్మెల్యేనా మహిళలతో మాట్లాడే పరిస్థితి ఉందా? ఈరోజు సభకాడికి వచ్చి సభలో మహిళలకు మేమున్నాం అండగా కోటీశ్వర్లను చేస్తామంటాడు. 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, 1,000,000 మంది మహిళలు మా కోటెత్తే మేమే అధికారంలోకి వస్తామని చెప్తాడు రేవంత్ అన్న. ఇంకుంటాయి చూడుర్రి, మస్తుకుంటాయి ఇంకా చూడుర్రి. కానీ ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు 67 లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి, అక్క బాగున్నారా, పండుగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలని ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్లకు 2 చీరలు ఇవ్వాలని, అదే విధంగా 0 వడ్డీతోని 21,000 కోట్ల రూపాయలు ఇవాళ మీకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఇవాళ ఆర్థికంగా నిలబెట్టిన, రుణాలు ఇప్పించడమే కాదు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఒక్క మహిళ అయినా సంతోషంగా ఉన్నారా? వాళ్ళ ముఖంలో కలుందా? వాళ్ళు సంతోషపడుతున్నారా? ఒకరైనా నవ్వుతున్నారా? అందరు బాధలో ఉన్నారు, అందరు బాధే. ఎవరు
ఇగో అమ్మ ముక్కు మీద వేలేసుకుంది. ఎన్ని చెప్తావు ఇంకా ఇంకా చెప్తూనే ఉండయ్యా నువ్వు చెప్పాలి మేము వినాలి అని చెప్పి పాపం అవ్వ ముక్కు మీద చెయ్యి వేసుకుంది ఏలేసుకుంది. ఎక్కడ బాధ అని చెప్పి గిట్లుంది రేవంత్ అన్న మీ కథ, మీ పరిపాలన, మీ వ్యవహారం. ఏం చెప్తామన్నా, ఒక్క మహిళన్న మా పెద్దమ్మలు ఉన్నారు, మా అమ్మలు ఒక్కోళ్ళన్నా ఎవరైనా నవ్వుతున్నారు. ఆ మీటింగ్ నిన్న మొత్తం మీటింగ్లో ఇదే కథ నట్టు అంత సైలెన్స్గా నడిచింది మీటింగు. ఎవరైనా పబ్లిక్ మీటింగ్లో జోస్ ఉంటుంది. రేవంత్ అన్న మాట్లాడుతున్నా అంటే దుంతారు, ఎగురుతారు, రేషన్ కార్డులు అన్నిటితో ఆ అంటారు, ఇందిరమ్మ ఇల్లు అన్నిటితో ఆ అంటారు. నిన్న అసలు ముచ్చట లేదు, ఏం లేదు. ఇక చూడు ఇక కథ ఎట్లుందో. ఒక్క మహిళ, మా పెద్దమ్మలు ఎవరైనా నవ్వుతుర్రా, మా అక్క చెల్లెలు ఎవరైనా నవ్వుతుర్రా? నిన్న రేవంత్ అన్న చెప్తున్నాడు, ఇక మహిళల గురించి మాట్లాడుతున్నాడు అన్న. ఏర్పాటు చేస్తే ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర చేయి ఆపే పరిస్థితి. ఇవాళ మా అక్కలు చెప్పాలి, ఆ ఇంటి ఆయన పని మీద బాయికాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఉంది. చెయ్యి ఆపితే బస్ కెమెరాడు తిప్పలే. ఎవరైనా ఈడున్న మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతురా మిమ్మల్ని బస్సులలో? ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తారు కదా. నో రెస్పాన్స్, నో రెస్పాన్స్. వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగిందా ఎన్నడైనా మీరు ఆలోచన చేయండి. 2500 గురించి అయితే చెప్తలేడు, తులం బంగారం గురించి అయితే చెప్తలేడు, అన్నీ చెప్తుండు. ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ బస్సు అంటుండు, కోటీశ్వర్లను చేస్తామంటుండు, అన్నీ చెప్తుండు. తులం బంగారం ఇస్తాం, మహిళలకు 2500 ఇస్తాం నెలకు, లేకపోతే మీకు స్కూటీలు ఇస్తామని వాళ్ళు ఇచ్చినటువంటి మాట గురించి చెప్తలేడు, కానీ అన్నీ చెప్తుండు మిగతాయి. మా మహిళలు కూడా అదే ఎదురు చూస్తుర్రు, మా ఆడబిడ్డలు ఎదురు చూసేది మాకు తులం బంగారం గురించి చెప్తాడేమో, 2500 గురించి చెప్తాడేమో, గ్యాస్ సిలిండర్ గురించి చెప్తాడేమో, ఇంకేమైనా చెప్తాడేమో, మాకు శుభవార్త చెప్తాడేమో అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తే అన్ని మిగతా అన్నీ చెప్తున్నాడు, కానీ అసలు ముచ్చడి చెప్తలేడు రేవంత్ అన్న. నిన్న ఆ మీటింగు మరి అధికారిక మీటింగ్, వాస్తవానికి చెప్పాలంటే ఆ మీటింగ్కి రాహుల్ గాంధీ రావాలి, కానీ రాహుల్ గాంధీ రాలే. రాహుల్ గాంధీ వస్తే ఇంకెంత డల్ ఉంటుండునేమో, ఆయన రాకపోవడే మంచిదైందేమో మరి. అసలు మొత్తం నిన్న మీటింగ్ మొత్తం కూడా చాలా డల్గా ఉన్నారట అంతా. అసలు అక్కడ పెద్ద మీటింగ్ జరిగినట్టు కూడా అనిపిస్తలేదు. ఏది తెచ్చిరు, పెద్ద పేపర్ తెచ్చి రేషన్ కార్డు ఇచ్చేస్తున్నామని చెప్పారు అంతే. స్టార్టింగ్లో ఏమో రేషన్ కార్డుకి సంబంధించిన రసీదులు ఇచ్చిర్రు, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తున్నారు అంతే. ఇక మీటింగ్ చాలా పెద్దగా ఉంది కథ. 500 కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఖర్చు అనుకుంటలేము, మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం మేము ఇచ్చే ఆడబిడ్డ కానుక అని ఈ ప్రభుత్వం అనుకుంటున్నది. మీ సోదరుడుగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మీకోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈరోజు అంటున్నా. అదే విధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు, ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు 600 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇవాళ 600 బస్సులు 1000 బస్సుల వరకు పెంచాలి. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే. నో రెస్పాన్స్, నో రెస్పాన్స్. మీకు చూపిస్తా ఒక అన్న ఏం చేస్తుండో. ఒకసారి గీడ ఉంటాడు, ఒక అన్న ఉంటాడు గీడ, మీరు చూడుర్రి. పెంచాలి, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే. గీ అన్న ఎప్పుడు అయిపోతుంది ఈ పంచాయతీ, ఏం పంచాయతీ అన్నట్టు ఇది అయిపోయేటట్లేదని ఆయన బాధ. 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటికి కరెంట్ ఇవ్వడమే కాదు, విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్. కొంతమంది వెళ్ళిపోయారట నిన్న రేవంత్ అన్న మాట్లాడుతుంటే, కొంతమంది ఎలుకకే వెళ్ళిపోయారట, కుర్చీలు గిర్చీలు అల్లి పక్కన పెట్టి ఎక్కడ బాధలో వెళ్ళిపోయారట. నేనేమంటా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా గింతే, అధికార మీటింగ్లోకి ఎక్కువ శాతం వాళ్ళు రెస్పాన్స్ చూపారు పబ్లిక్. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మంచి జోస్ ఉంటుండే, ఎందుకంటే కేసీఆర్ మాటలు, కేసీఆర్ మధ్య మధ్యలో జోకులు, కేసీఆర్ మధ్య మధ్యలో సెటైర్లు చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఆయన మాట్లాడేటప్పుడు పబ్లిక్ వింటుండే, క్యూరియాసిటీతో వింటుండే, ఇంకేం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో, ఏం మీటింగ్లో అసలు ఆయన దేని గురించి చెప్తాడో, ఏమైనా హామీ ఇస్తాడేమో, ఇంకేం చేస్తాడో అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తుండే. కానీ రేవంత్ అన్న మీడియా ముంగడికి వచ్చిందంటే టీవీ ఛానల్ బంద్ చేస్తున్నారు జనం. అట్లా అయిపోయింది పరిస్థితి. మరి ఏం చేస్తుంది, అట్లుంది కథ. ఒకనాడు సోలారు విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునేటోళ్ళు, కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసే ప్లాంట్
మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వరులను మా ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. అదే కాదు, ఆనాడు పెట్రోల్ బంకులు అంటే నో రెస్పాన్స్, రిలయన్స్ పెట్రోల్ నో బంకులు రెస్పాన్స్. స్వయం సహాయక సంఘాలకు నిన్న మీటింగ్ లో నేను చెప్తున్నా కదా, ఎప్పుడు అయిపోతుంది మీటింగ్ అని ఆలోచిస్తున్నట్టు అక్కడ జనం. ఎప్పుడు అయిపోతుంది ఈ మీటింగ్, ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆలోచించే పరిస్థితి. సో నేను నిన్న జరిగినటువంటి మీటింగ్ పైన మీకు ఒపీనియన్ చెప్దాం అనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేసే కార్యక్రమం చేసిన. ఈ ఒక వీడియోతోటి రేవంత్ అన్న అర్థమైపోయింది క్లారిటీ అంతా. రేవంత్ అన్న బాగా మాట్లాడిండు, అద్భుతంగా మాట్లాడిండు. కొత్త రేషన్ కార్డులు తీసుకురావడం మంచి నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం. కానీ రేవంత్ అన్న మహిళలకు ఆయన చేసినటువంటి ఏదైతే మంచి పనులు ఉన్నాయో, అంటే అది ఆయన ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి, ఉచిత ప్రయాణం తప్ప ఇంకేం చేయలేదు వీళ్ళు, అంతకుమించి ఏం చేసారు. కానీ ఉచిత ప్రయాణం కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, రేవంత్ అన్న మంచి పనులు చేసినవి చెప్పినా కూడా జనాల దగ్గర నుండి నో రెస్పాన్స్. చెప్పట్లు లేవు, విజిల్స్ లేవు, సైలెన్స్. కొంతమంది మహిళలు అయితే ఎప్పుడైపోతుంది అనుకుర్రట. ఇక నిరుద్యోగుల గురించి చెప్పిండు, అన్నీ చెప్పిండు ఇక నిన్నటి మీటింగ్లో. అసలు నన్ను అడిగితే అది అధికారిక మీటింగు, అది ప్రభుత్వ మీటింగు. ప్రభుత్వ మీటింగ్లో ప్రభుత్వం గురించే మాట్లాడాలి. కానీ నిన్న జగదీశ్వర్ రెడ్డిని తిట్టిండు, కేసీఆర్ గురించి చెప్తాడు, కాళేశ్వరం గురించి చెప్తాడు, ఆ కాళేశ్వరంలో వాళ్ళని వీళ్ళని ఉరిదీయాలంటాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ నిన్నటి మీటింగ్ జనాలకే వదిలేస్తున్నా, అది ఫెయిలా సక్సెసా ఏమైంది మీటింగ్ అనేది. కానీ నిన్న మీటింగ్లో కేసీఆర్ పేరు తీయలే, కేసీఆర్ గారి పేరు తీయలే. ఎక్కడ తీయలే తెలుసా? ఎందుకు తీయలే అంటే, కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు నా పేరు తీయలేదని రేవంత్ నాకు తెలుసు కదా. నా పేరు కేసీఆర్ తీయలే, కేసీఆర్ పేరు నేను తీయ. నేను కేసీఆర్ స్థాయి, కేటీఆర్ స్థాయి కాదు, నేను కేసీఆర్ స్థాయి కాబట్టి కేసీఆర్ నా పేరు తీయలే, నేను కేసీఆర్ పేరు తీయను. రేవంత్ అని అనుకొని ఉండొచ్చు, అందుకే కేసీఆర్ పేరు కూడా తీయలే. ఇక ఆయన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నాడు, పార్టీలో లీడర్ అన్నాడు తప్ప కేసీఆర్ అని ప్రత్యేకంగా ఏడ మాట్లాడలే. ఏదో ఫామ్ హౌస్ ఏదో అన్నట్టున్నాడు అంతే, కానీ పేరు మాత్రం రాలే. కానీ జగదీష్ రెడ్డిని మాత్రం తిట్టిండు, 3 అడుగులు అన్నాడు, వ్యక్తిగతంగా తిట్టిండు, నానా రకాలుగా మాట్లాడిండు. కానీ ఇట్లా ఎందుకు మాట్లాడుతాడో ఏమో ఈ రేవంత్ అన్నకి తెలుసు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా అన్న అట్లనే ఉంటుంది. ఆయన ఏమన్నా అంటే నేను పెరిగిందే అట్లా, నేను అక్కడ చిన్న పల్లెటూరులో పెరిగినటువంటి వ్యక్తిని, నేను పెరిగినటువంటి కథ అట్లా ఆ సరౌండింగ్స్లో ఉన్నా కాబట్టి నేను ఇక అట్లనే ఉంటుంది, ఏం చేయాలి నేనని చెప్పి చెప్తాడు. కాబట్టి నేను కూడా పల్లెటూరులోనే పెరిగిన, మాది గుట్టకాడు ఉంటుంది ఊరు, మాది అంతా గుట్టలు పుట్టలు రాళ్ళు మాయి తప్పలు, నాకు కూడా అదే లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి నేను ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరి భాష అల్లది కదా. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కానీ నిన్నటి మీటింగ్ నేను చెప్పలేను, అట్లుంది నిన్నటి మీటింగు. మరి ఏందో ఆ మీటింగ్ ఏందో, ఆ కథ ఏందో మరి రేవంత్ అన్నకి తెలియాలి. కానీ రేషన్ కార్డులు మాత్రం చాలా అద్భుతమైనటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.